ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. బైబిల్లో ఒక ఆయనకి ఒక బిరుదు ఉంది, అదే మండుచు ప్రకాశించే జ్యోతి అని ఒక టైటిల్. మరి ఆ టైటిల్ ఎవరికి ఉందండి? బైబిల్లో బాప్తిస్మిచ్చు యోహాను గారికి ఉంది. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం కనుక మనం చూసినట్లయితే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయన మండుచు ప్రకాశించే జ్యోతిగా ఉన్నాడంట. లైట్స్ కొన్ని చాలా డల్గా ఉంటాయి, కొన్ని చాలా కూల్గా ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చాలా బ్రైట్గా, చాలా షైనీగా ఉంటాయి. మరి ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గారిని దేంతో పోల్చారంటే, మండుచు ప్రకాశించే జ్యోతిగా, అంటే ఒక బ్రైట్ అన్నమాట. ఇంకా బర్నింగ్ అంటే షైనింగ్ లైట్ అని చెప్పి అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూసినట్లయితే ఏమనుంటుందంటే, హీఈస్ లైక్ బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అని చెప్పి, మండుచున్న లైట్, మండుచున్న ఒక దీపము వలె ఆయన ఉన్నాడు అని చెప్పి అక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే మనము కూడా, దేవుడు మనలను కూడా మీరు యొక్క లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది. మనలను కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఈ యొక్క లోకములకు వెలుగుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకొనిచున్నాడు. మరి చాలా మంది కనుక మనం చూసినట్లయితే 3 కేటగిరీస్ కింద చూద్దామండి. ఆ 3 కేటగిరీస్ కూడా 3 లైట్స్తో మనం పోల్చి చూద్దాం. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే, లైట్ ఉంటుంది కానీ అంత బ్రైట్ ఉండదు, అంత షైనీగా కూడా ఉండదు, ఏదో అలా ఉందా అన్నట్టు ఉంటుంది అంతే. రెండవదిగా మనం చూసినట్లయితే లైట్ చాలా డల్గా, చాలా కొంచెం బ్రైట్నెస్తో ఉన్న లైట్స్ కూడా మనం చూస్తుంటాం. మూడవది ఏంటంటే, చాలా బ్రైట్ అండ్ షైనీ లైట్స్ మనం చూస్తుంటాం. అయితే ఈ 3 లైట్స్ని 3 వ్యక్తుల కేటగిరీతో కనుక మనం చూసినట్లయితే, మరి బ్రైట్ అండ్ షైనీ లైట్స్ని కనుక చూస్తే వాళ్ళు ఎవరంటే, దేవుని యందు ఆసక్తి గలవారై మరి ఎంతూజియాజంతో ఎప్పుడు కూడా మరి వాక్యం సెలవిస్తుంది. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి అని చెప్పేసి. అంటే మనము ఎలాగంటే ఆత్మీయంలో తీవ్రత కలవారమై మనము ఉండాలి. ఎప్పుడు కూడా ఎంతూజియాజం అనేది, ఒక ఫర్వెంట్ స్పిరిట్ అనేది మనలో ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మన యొక్క లైఫ్ ఎలా ఉంటుందండి, మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, ఒక మండుచు ప్రకాశించే జ్యోతుల వల్ల మనం ఉంటాము. మరి కొంతమంది ఎలా ఉంటారంటే, లైటింగ్ ఉంటుంది కానీ డల్ స్పిరిట్తో ఉంటారు. చాలా వాళ్ళని చూస్తే డల్ స్పిరిట్స్ కనబడుతూ ఉంటాయి. వాళ్ళు అలా నీరసించిపోతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ యొక్క ఫిజికల్గా అవనివ్వండి, స్పిరిచువల్గా అవనివ్వండి, డల్ స్పిరిట్తో ఉంటూ ఉంటారు. అలా ఉంటే మనం యొక్క లోకంలో వెలుగై ఉండలేము. మన యొక్క వెలుగులో మనం ఎప్పుడైతే వెలిగింపబడతామో, మన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెలిగింపబడతారు. మనతో మాట్లాడుతున్న వాళ్ళు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు, మనతో మాట్లాడుతున్న వాళ్ళు ఆదరణ పొందుకుంటారు. మరి మనం డల్ స్పిరిట్తో ఉన్నప్పుడు మనము వెలిగింపబడం, మనము అంత బ్రైట్గా ఉండము, ఇతరులను కూడా మనము వెలిగించలేము. మరి 3వ కేటగిరీ కనుక చూసినట్లయితే, ఇంకా లైట్ ఉన్నా లేకపోయినా ఇంకా డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. అది చీకటితో నిండి ఉన్న లైట్స్, దాన్ని ఉన్నా లేకపోయినా ఇంకా వ్యర్థం అనమాట ఆ లైట్స్. అలాంటి జీవితాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మనము వెలుగు సంబంధము కానీ మనం చీకటి సంబంధము కాము అని వాక్యం సెలవిస్తుంది. మరి ఎప్పుడు కూడా మనము యోహాను గారు ఎలాగైతే, బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎలాగైతే మండుచు ప్రకాశించే జ్యోతిగా ఉన్నారో, మన యొక్క జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మండుచు ప్రకాశించే జ్యోతులుగా ఉంటామో, మన చుట్టుపక్కల ఉన్న వాడిని కూడా మనం వెలిగించగలము. మన యొక్క మాట ఎదుటి వాళ్ళకి ఒక ఆదరణకరంగా ఉంటుంది. మన యొక్క మన యొక్క కంపెనీ మన ఎదుటి వాళ్ళకి గొప్ప ఆదరణకరంగా ఉంటుంది, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి ఎప్పుడైతే మనము మండుచు ప్రకాశించే జ్యోతులుగా ఉంటామో, అది మనకే కాదు, మనతో ఉన్న వ్యక్తులు కూడా దాన్ని గ్రహిస్తారు ఖచ్చితంగా. మరి ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడిన యొక్క వాక్యంను బట్టి మనమందరం కూడా ఒక జ్యోతుల వలె ఎప్పుడు కూడా మండుచు ప్రకాశించే జ్యోతులుగా, మరి ఆత్మీయందు తీవ్రత గలవారమై మనము
ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడా యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు వందనాలు. మరి తండ్రి యేసయ్య, మేము వెలుగు సంబంధులమని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి చాలా మంది చీకటి సంబంధులై ఉన్నారు. వారిని నీ యొక్క వెలుగులోనికి నీవే నడిపించండి. మా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము వెలిగింపబడి అనేకులను వెలిగించే జీవితాన్ని మీరే మాకు అనుగ్రహించమని అడుగుచు, ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.